హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంలో తెరపైకి కొత్త విషయాలు వస్తున్నాయి. హెచ్సీఏ తీరుపై క్లబ్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఇక్కడి నుంచి వెళ్లిపోతామనడం బాధాకరమంటున్నారు వారు. హెచ్సీఏలో భారీ అవినీతి జరుగుతుందంటూ మాజీ సెక్రటరీ ఆరోపణలు చేస్తున్నారు. ఫ్రాంచైజీలో వాటాల కోసమే బెదిరింపులంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీరుపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు హెచ్సీఏ సభ్యులు. అసలు కోటాకు మించి పాసులు ఇవ్వాలని తాము కోరలేదని, సమస్యలను పరిష్కరించుకుందామని ఎస్ఆర్హెచ్కు తెలిపింది హెచ్సీఏ. ఎస్ఆర్హెచ్లోని కొందరు ఉద్యోగులు హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదంటూనే ఈ సమస్యలు వస్తున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించుకుందాం అంటూ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కు తెలిపారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య అసలు వివాదం ఏంటిది? టికెట్లకు సంబంధించిందేనా? అలాగే ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? 20 టికెట్ల కోసమే ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుందంటే మేము నమ్మటం లేదు. దీని వెనకాల ఏదో పెద్ద స్కెచ్ ఉందంటూ కూడా హెచ్సీఏ మాజీ సెక్రటరీ శేషనారాయణ నిన్న కామెంట్ చేసిన తర్వాత సరికొత్త అనుమానాలు అనేది బయటపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఆయన కామెంట్ చేసిన 10 నిమిషాలకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ రావు కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటు ఉప్పల్ స్టేడియంలో జరిగాయి. అయితే ఈ 2 మ్యాచ్లకు కేవలం 3800 టికెట్లు మాత్రమే హైదరాబాద్కి వచ్చాయి. మిగతా టికెట్లు మాకు రాలేదు. కాకపోతే ఒప్పందం ప్రకారం 3900 టికెట్లు ప్రతి మ్యాచ్కి రావాల్సి ఉంది, కానీ రాలేదు. కాకపోతే ఈ కార్పొరేట్ బాక్స్ విషయానికి వస్తే మాత్రం ఎఫ్టల్ కానీ వీటిలో అక్కడ కేవలం 30 మందికి మాత్రమే సీటింగ్ ఫెసిలిటీస్ ఉంది. ఇక్కడ 50 మందికి వాళ్ళు అనుమతి కోరుతున్నారు. 50 మంది కూర్చోడానికి అక్కడ అనుమతి లేదు. సో మిగతా 20 మందికి వేరే కార్పొరేట్ బాక్స్లో మేము వారికి అవకాశం ఇస్తామని చెప్తున్నప్పుడు వారు పట్టించుకోలేదు. దీనిపైన మాకు వివాదం జరుగుతుందనేసి కూడా హెచ్సీఏ నుండి వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద కారణాలే ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే హెచ్సీఏ కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అవినీతి కూడా బాగా పెరిగిపోయింది. దాంతోపాటు ఆయన ఏకపక్ష నిర్ణయాలు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు చాలామందిని ఆయన కలుపుకొని పోవటం లేదు. ఇటు కాంప్లిమెంటరీ పాసులు వస్తున్నప్పుడు చాలా వరకు కూడా ఇతర క్లబ్స్కి కానీ ఎవరికైనా కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు వారు చాలా వరకు కోత విధిస్తున్నాడు. ఎక్కువగా 600 దాకా 700 దాకా టికెట్స్ ఆయన వద్దే ఉంచుకుంటున్నాడంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే ఆయన మీద చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇవంతా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలు. అయితే ఎస్ఆర్హెచ్ అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య జరుగుతున్న వివాదం అదొక మరొక వివాదంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఏకంగా కేవలం ఒక 20 టికెట్ల కోసం ఫ్రాంచైజీ వేరే వెన్యూకి మేము వెళ్ళిపోతాము అనడం అనేది వెనకాల చాలా వరకు కూడా కారణాలు, బలమైనటువంటి కారణాలే ఉన్నాయంటూ కూడా సరికొత్త అనుమానాలన్నీ తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో ఒకసారి కొన్ని రూమర్స్ వచ్చాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు హెచ్సీఏ ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైనప్పుడు అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నటువంటి ఫ్రాంచైజీ వాటా 10% వరకు కూడా అడిగినట్టుగా మాకు సమాచారం అవుతుంది. దాంతో అప్పటి నుంచి కూడా ఈ గొడవలు అనేది స్టార్ట్ అయినట్టుగా కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదైనప్పటికీ కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయింది కాబట్టి అసలు ఏం జరిగింది, హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగినటువంటి వివాదం పైన, ఈ కాంప్లిమెంటరీ టికెట్ల పైన, దాంతోపాటు నిజంగానే టికెట్ల కోసం వారిని బ్లాక్మెయిలింగ్, థ్రెటనింగ్ వీళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళని చేస్తున్నారు లేదనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని అందజేయాలంటే కూడా ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. కాబట్టి ఐజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నోటీసులు పంపించారు. వాళ్ళు కూడా విచారణకు రమ్మన్నారు. సో చూడాలి ఈ విచారణలో ఎలాంటి కొత్త విషయాలు అనేది బయటపడతాయో. థ్యాంక్ యూ రాణా.